దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహీలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వేకువ జామునే దేవుణ్ణి వెదికేటటువంటి అనుభవం, కృప మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మనము ఆయన బలమును, ఆయన ప్రభావమును చూడవలనని దేవుని పరిశుద్ధాలయములోనికి ప్రతిదినము కూడా మనం ఎంతో ఆశగా దేవుని సన్నిధికి వస్తున్నాం. భక్తుడు చెప్తున్నాడు, నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించిస్తున్నది. ఎందరైతే దేవుని గురించినటువంటి ఆశను కలిగి ఉంటారో, దేవుని గురించినటువంటి తృష్ణ వారు కలిగి ఉంటారో, వారందరూ కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడతారు. దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కాబట్టి అట్టి జీవము కంటే ఉత్తమమైనటువంటి దేవుని కృప కొరకు మనందరము కూడా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మన పెదవులు తెరచి దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ ఆదివారపు ఆరాధనను ప్రార్థనా పూర్వకముగా మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఫిబ్రవరి నెలలో ప్రభువా 14 రోజులు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, ఈ 15వ దినము నీ పరిశుద్ధ ఆదివారము ఈ సాయంకాల సమయంలో ప్రభువా మేమందరము కూడా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించాలని, నిన్ను మహిమపరచాలని, నిన్ను ఘనపరచాలని ప్రభువా మేము ఆశపడుతూ ఉండగా, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు మీరు. దేవా, మనసారా మేము యేసయ్యా అంటూ, దేవా మరి నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. అట్టి నీ గొప్ప కృప కొరకే మేము ప్రార్థన చేస్తుండగా, ఈ ఆరాధన అంతట్లో మీరే మాకు తోడయుండి నడిపించమని, మీ సహాయము, మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు, మాకు అందరికీ దయచేయమని, ప్రత్యేకించి ప్రభువా నాయన నిన్ను స్తుతించేటటువంటి పెదవులు, నిన్ను గణపరిచేటటువంటి పెదవులు మాకు దయచేయమని, నిన్ను ఆరాధించే కృప భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆరాధనను భారతీయ సిస్టర్ జరిగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. కృపగల దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తివంతుడైన దేవా తండ్రి, ఇదిగో గొప్ప సాయంకాల దినమున మరి తండ్రి ప్రభువా నిన్ను ఆరాధించుకోవడానికి టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరము ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా చేరి ఉన్నాం నాయన. ఈ ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. కృపతో ఆశీర్వదించండి, దీవించండి, రక్షకంగా మమ్మల్ని దీవించి రక్షిస్తూ ఈ ఆరాధన అంతటిని నడిపించమని, మా స్వరాన్ని మరుగుపరిచి మీ చిత్త ప్రకారం మా జీవితాన్ని నడిపించమని, నిత్యం మమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా, మా స్తుతుల సింహాసనం మీద నిత్య సింహాసనారూఢుడుగా మీరు వెలుగొందాలని ఆశపడుతూ, మరి మొట్టమొదటి ఆరాధన, తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. ప్రభువుని ఆరాధించుకుందాం, ఆయన కృపాక్షేమ కటాక్షాన్ని మెండుగా పొందుకుందాం. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలునాడు
ఉన్నాడమ్మా, తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారు లేదు, ఆ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారు లేదు. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసేదను, గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసేదను, ఏ కీడు నాకు రానీయడు, ఏ కీడు నాకు రానీయడు. నా దేవుడు నా ప్రాణప్రియుడు, నా దేవుడు నా ప్రాణప్రియుడు, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారు లేదు, ఆ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారు లేదు. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. కొండలు బండలు దగ్గరిల్లిన, నడిసంద్రముల నన్ను పడదూసిన, కొండలు బండలు దగ్గరిల్లిన, నడిసంద్రముల నన్ను పడదోసిన, మరణ భయం నాకు ఉండదయ్యా, మరణ భయం నాకు ఉండదయ్యా. మృత్యుంజయుడు నా యేసు ఉండగా, మృత్యుంజయుడు నా యేసు ఉండగా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారు లేదు, ఆ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారు లేదు. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. 1000 మంది కుడి పక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన, 1000 మంది కుడి పక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన, పడిపోయి పాడై చనిపోయినా, పడిపోయి పాడై చనిపోయినా, ఏ కీడు నాకు సంభవించదు, ఏ కీడు నాకు సంభవించదు, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారు లేదు, ఆ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారు లేదు. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా, తరతరాలుగా ఏలువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా, నాకు నీడగా ఉన్నాడమ్మా, నాకు నీడగా ఉన్నాడమ్మా. స్తోత్రం తండ్రి. అవునాయన, నువ్వు తరతరాలుగా ఉండేవాడివి, యుగ యుగాలుగా ఉండేవాడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఏకైక దేవుడు, నిజమైన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, గొప్ప దేవుడు. నువ్వు మా మార్గం అంతటినీ సరళం చేస్తూ, మా పాదాలకు వెలుగు, మా త్రోవను మాకు చూపిస్తూ, నీ చిత్త ప్రకారం మా జీవితాలను మంచి వైపుకి, పరలోక రాజ్యములో నిన్ను చేరు వరకు కూడా నిరంతరం నీ కృపాక్షేమ కటాక్షాలని
ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి పేరు పేరున అందించమని ముఖ్యంగా తండ్రి మా సంఘ కాపరులు, పాస్టర్ గారు, బ్రదర్ మాధవరావు గారిని, సిస్టర్ రాణి గారిని, ఆరోన్ ఆశీస్సులను మరియు నా చిన్ని కుటుంబాన్ని, టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రతి ఆత్మని తృప్తిపరిచే విధంగా రక్షణతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆరాధనలో రెండవ పాట, లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను అనే పాట పాడి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా, లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా. వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు. లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా, లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా. వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు. పూర పాపినై నేనుండగా చేరదీసావు, నన్ను చేర్చుకున్నావు. క్రూర పాపినై నేనుండగా చేరదీసావు, నన్ను చేర్చుకున్నావు. నీ బిడ్డలా మార్చుకున్నావు, సొంత బిడ్డలా చేసుకున్నావు. నీ బిడ్డలా మార్చుకున్నావు, సొంత బిడ్డలా చేసుకున్నావు. వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు. ఒంటరినయ్యా ఓదార్పు లేదయ్యా, నీ ఆత్మ చేత నన్ను ఆదరించయ్యా. ఒంటరినయ్యా ఓదార్పు లేదయ్యా, నీ ఆత్మ చేత నన్ను ఆదరించయ్యా. నా ప్రాణాత్మ శరీరమును, నా ప్రాణాత్మ శరీరమును నీ మందిరముగా మార్చు యేసయ్యా, నీ మందిరముగా మార్చు యేసయ్యా. వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు.
లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా, లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా. వందనాలు యేసు వందనాలు, వందనాలు యేసు వందనాలు. మహోన్నతులైన మా దేవ, మరి ఒకసారి నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. నీ సహాయం దయచేయండి, నీ కృప దయచేయండి. ఆరాధన అంతటిలో తండ్రి మీరు చూపించినటువంటి మీ గొప్ప కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ యొక్క ప్రభువా నిన్ను చూడాలని, నీ సన్నిధిలో కనిపించాలని మా హృదయం ఎంతగానో తృష్ణగొనుచున్నది ప్రభా. ఆయన దుప్పి నీటి వాగుల కొరకు వెతుకున్నట్లు దేవా, మా ప్రాణముని యొక్క మాటల కొరకు తండ్రి, నీ శ్రేష్టమైనటువంటి మాటల కొరకు, నీ నడిపింపు కొరకు, నీ ఆదరణ కొరకు తండ్రి మా హృదయాలు ఎదురుచూస్తున్నాయి. మీ సహాయం దయచేసి, మీ కృప దయచేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నీ వాక్యము మా జీవితాలకు నెమ్మదినిస్తుంది, నీ వాక్యము మా జీవితాలను బ్రతికిస్తుంది, నీ వాక్యము ద్వారా మేము శక్తి పొందుకోగలుగుతాం. అలాంటి నీ గొప్ప వాక్యములోనికి మేము వెళుతుండగా ప్రభా, మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి దేవా. మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, మీ వాక్య ప్రత్యక్షతను అనుభవించే కృప నాకు, మాకు అందరికీ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 40వ వచనం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. In English, the stew was poured out for the men, but as they began to eat it, they cried out, "Man of God, there is death in the pot," and they could not eat it. May God bless His verse. Amen. ఆమేన్. సాయంకాలపు ఆరాధనలో మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనము. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గడిచిన కొద్ది రోజులుగా మనము ధ్యానము చేస్తున్నటువంటి వాక్య భాగం ఏమిటి అంటే, దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో చేయాలి అంటే మన దగ్గర సమృద్ధి కలిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మన దగ్గర గొప్ప నిధులు, గొప్ప ధనము, గొప్ప తలాంతులు, గొప్ప జ్ఞానము, గొప్ప తెలివితేటలు, కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి ఎంత మాత్రమును కూడా పనికిరావు. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలన్నా, దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యక్రియలు జరిగించాలన్నా కూడా మన తెలివితేటలు, మన శక్తి, మన బలము, మన జ్ఞానము దేవునికి అవసరం లేదు. యువర్ అబెండెన్స్ డస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మిరాకిల్. ఒక అద్భుతం మన జీవితంలో జరగడానికి మనకున్నటువంటి ఆ కొద్ది వనరులు, ఆ కొద్ది సోర్సెస్ తోనే దేవుడు గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ శక్తి కొంచెమై ఉన్నదని దేవునికి తెలుసు. చాలా సందర్భాల్లో
మనము దేవుని చేతిలో పెట్టడానికంటే ముందే మనమే ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే దేవుడు ఈ కార్యం చేయడానికి దేవుడికి కొంచెం సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా మనం మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ సత్యం ఏంటి అంటే, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, దేవునికి తెలుసు నీ శక్తి ఎంతో, నీ బలం ఎంతో. కాబట్టి దేవుని వాక్యము స్పష్టముగా చెబుతోంది మనతో, నీ క్రియలను నేను ఎరుగుదును. ఐ నో ఆల్ యువర్ డీడ్స్. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు వాక్యమును గైకొనగలిగితే, ఇఫ్ యూ క్యాన్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ హార్ట్, వాక్యమును నీ హృదయములోనికి నీవు గైకొనగలిగితే, దేవుని నామమును నీవు ఎరిగి ఉండగలిగితే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవ్వడును కూడా వేయనేరడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ ఇది మనకు తెలిసినటువంటి వాక్య భాగమే. ఎలీషా, ప్రవక్త అయినటువంటి ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. చూడండి, మరి భయంకరమైనటువంటి కరువు దినాల్లో మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా గిల్గాలుకు వచ్చినప్పుడు అక్కడ దేశం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి కరువుతో ఉంది, క్షామముతో ఉంది. అయితే ప్రవక్తల శిష్యులు కూడా మరి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వారందరూ కూడా ఎంతగానో ఆకలి కొని ఉన్నారు. వారి ఆకలి తీర్చాలని మరి ప్రవక్త అక్కడ వారికి చెప్తున్నాడు. ఒక పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. సో లైఫ్ సమ్ టైమ్స్ లుక్ నార్మల్ ఆన్ ద అవుట్ సైడ్, బట్ సంథింగ్ పాయిజనస్ ఈజ్ హిడెన్ ఇన్సైడ్. కొన్నిసార్లు మన యొక్క జీవితాలు బయట నుంచి ఎలా కనబడతాయంటే, చాలా బాగున్నారు మనుషులు, చాలా బాగున్నాయి ఆ కుటుంబాలు, వారికి ఏ కొరత లేదు, ఏ కొదువ లేదు, అంతా బాగానే ఉన్నట్టు బయట నుంచి మనం చూసినప్పుడు వారు సమృద్ధి కలిగిన వారిగా, క్షేమము కలిగిన వారిగా మనకు కనబడవచ్చు. అని కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వారికి ఏమీ లేని పరిస్థితుల్లో వారు ఉంటారు. లోపల వారికి ఎంతగానో వేదన ఉంటుంది, లోపల ఎంతగానో కష్టం ఉంటుంది. వీరు ప్రవక్తల యొక్క శిష్యులే అయినప్పటికీ కూడా వీరు ఆకలి కొని ఉన్నారు. ఆ దేశం అంతా కూడా క్షామం ఉంది, వీరికి తినడానికి ఆహారం అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చివరికి ప్రవక్త మరి కనీసం వారికి ఏదన్నా ఒక కూర వంట చేసి వారి ఆకలి తీర్చడం కొరకు మరి ఒక పనివాణ్ణి పిలిచి మరి కూర వంట చేయమని చెప్పినప్పుడు, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి వడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. సో ఇది అక్కడ ఉన్నటువంటి ఆనాటి పరిస్థితి. కాబట్టి ఆ క్షామముతో ఉన్నటువంటి ఆ దేశంలో ప్రవక్తల యొక్క శిష్యులు మరి ఒక వంట చేసి వారందరూ కూడా వారి ఆకలిని తీర్చుకోవాలనుకున్నప్పుడు, మరి వారికే తెలియకుండా ఆ శిష్యులలో ఒకడు వెళ్ళి గుణమెరుగక మరి ఆ వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆకులను కూడా తీసుకొచ్చి ఆ కూర కుండలో వేసినప్పుడు అదంతా కూడా మరి పాయిజనస్ గా మారిపోయింది, విషపూరితం అయిపోయింది. సో అప్పుడు వారు అరుస్తున్నారు, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని వారు కేకలు వేశారు. మ్యాన్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ డెత్ ఇన్ ద పాట్. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, నాట్ ఎవ్రీథింగ్ దట్ లుక్స్ గుడ్ ఈజ్ సేఫ్. పైకి బాగా కనిపించే ప్రతిదీ కూడా అది క్షేమము కాదు. మిగతా కూరాకులతో పాటుగా ఇది కూడా, ఈ వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆకులు కూడా మంచి ఆకులుగానే కనిపించాయి. కాబట్టి మంచి ఆకులుగా కనిపించినాయి కదా అని చెప్పి వాటిని తీసుకుని వచ్చి మరి ఆ కుండలో వేసినప్పుడు ఆ కూర అంతా కూడా, ఆ కుండ అంతా కూడా విషముతో నిండిపోయింది.
కాబట్టి ఆకలి కొనినప్పుడు మనుషులు పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆకలి కలిగి ఉన్నప్పుడు మనుషులు తప్పులు చేస్తూ ఉంటారు. ఆకలి మనుషులను కొన్నిసార్లు పాపములోనికి నెడుతుంది. ఇక్కడ ఆకలితో ఉన్నటువంటి శిష్యులు ఆ చెట్టు ఆకుల యొక్క గుణమెరుగక వాటిని తీసుకువచ్చి మరి ఆ కూరకుండలో వేశారు. మన జీవితాల్లో కూడా ఇలాంటి సీజన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆకలి, క్షామము మన కుటుంబాల్లో వచ్చేటటువంటి కరువులకి, కొరతలకి, ఇబ్బందులకి, కష్టాలకి సాదృశ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కరువు గుండా మనం వెళతామో, క్షామము గుండా మనం వెళతామో, ఆకలి గుండా మనం వెళతామో, వేదన గుండా మనం వెళతామో, కొన్నిసార్లు మనం కూడా ఆ యొక్క ఆ ఆకుల యొక్క గుణమెరుగక, ఎలా అయితే శిష్యులు తీసుకొచ్చి వెర్రి ద్రాక్ష ఆకులను మరి ఆకులతో పాటు కలిపి ఆ కూర కుండలో వేశారో, మనం కూడా మనకే తెలియకుండా కొన్నిసార్లు మరి విషపూరితమైనటువంటి అంశాలను మన జీవితంలోనికి మనం తెచ్చుకుంటూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి క్షామ కాలము మన వివేకాన్ని పరీక్షిస్తుంది. ఫెమైన్ టెస్ట్స్ డిసర్న్మెంట్. మనము ఎప్పుడు కూడా మన కరువులో, మన ఇబ్బందుల్లో, మన కష్టాల్లో, మన లేమిలో ఉన్నప్పుడు మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలోనికి కొన్ని టెంప్టింగ్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి, మనల్ని పాపంలోనికి నడిపించడానికి, మన జీవితం అనే కుండను విషపు కుండగా మార్చడానికి బయట నుంచి కొన్ని లోనికి వస్తూ ఉంటాయి. కాబట్టి కనిపించిన ప్రతిదీ కూడా మంచిదే అని, మంచిగా కనిపించే ప్రతిదీ కూడా, కంటికి అందంగా కనిపించే ప్రతిదీ కూడా మంచిదే అని ఎప్పుడైతే మనము మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తామో అప్పుడు మనం చిక్కుల్లో పడతాం. Because of hunger, one man gathered wild goats without knowing they were poisonous. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో కూడా స్పిరిచువల్ హంగర్, ఆత్మీయమైనటువంటి ఆకలి కలిగి ఉన్నప్పుడు కూడా మనము వివేచన కలిగి ఉండాలి. మన జీవితాల్లోకి మనము ఎవరిని ఆహ్వానిస్తున్నాము అన్నదాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనకే తెలియకుండా కొన్నిసార్లు చేదైనటువంటి అనుభవాలు మన జీవితాల్లోకి వస్తాయి. ఏది మన జీవితాల్లోనికి వస్తే అది మనకు ఆశీర్వాదము కాదో అది మన జీవితాల్లోనికి రాగలుగుతుంది. బిటర్నెస్, జెలసీ, కాంప్రమైజ్, రహస్యముగా చేసేటటువంటి పాపము, ఇవన్నీ కూడా మనకే తెలియకుండా మన జీవితాల్లోనికి వస్తూ ఉంటాయి. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మన హృదయంలోనికి దేనిని మనము ఆహ్వానిస్తున్నాం అన్నదాన్ని మనము జాగ్రత్తగా వివేకము కలిగి పరీక్ష చేసేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, రెండవది డెత్ ఇన్ ద పాట్. అంటే విషము ఆ కుండలో దాగి ఉంది, హిడెన్ డేంజర్. ఎప్పుడైతే వారు తినడానికి కూర్చున్నారో, ఎప్పుడైతే వారు తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, when they began to eat they cried out. The poison was not visible at first. ఆకులు వేసినప్పుడు తెలియలేదు, దాన్ని వండుతున్నప్పుడు తెలియలేదు, వండి దించిన తర్వాత తెలియలేదు. కానీ ఎప్పుడైతే దాన్ని వారి యొక్క కంచాల్లో వేసుకుని వారు తినడానికి, రుచి చూస్తారో అప్పుడు తెలుస్తుంది వారికి ఆ కూర అంతా కూడా చేదుగా మారిపోయిందని, ఆ కూరలో, ఆ కుండలో విషం ఉందనే సంగతి వారు అప్పుడు తెలుసుకుంటారు. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ కుండ దేనిని సాదృశ్యముగా ఉంటుంది అంటే, ఈ కుండ మన కుటుంబానికి సాదృశ్యంగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ కుండ మన మందిరాలకు సాదృశ్యంగా ఉంటుంది. ఈ కుండ మన పరిచర్యకు సాదృశ్యంగా ఉంటుంది. ఈ కుండ మన హృదయానికి సాదృశ్యంగా ఉంటుంది. ఈ కుండ మన సమాజానికి, మనం ఉంటున్నటువంటి సమాజానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ కుండలో, నీ కుటుంబం అనే కుండలో, నీ సంఘం అనే కుండలో, నీ మినిస్ట్రీ, నీ పరిచర్య అనే కుండలో, నీ హృదయం అనే కుండలో, నీవు నివసిస్తున్నటువంటి సంఘము, సమాజం అనేటటువంటి కుండలో కొన్నిసార్లు రాంగ్ డాక్ట్రిన్స్ ప్రవేశిస్తాయి, తప్పుడు బోధలు.
యెహోవా ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఒక్కడు కాదు. ఇలాంటి మనల్ని కన్ఫ్యూజన్ చేసేటటువంటి వెర్రి ద్రాక్ష ఆకులు మన హృదయం అనే కొండలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి, మన జీవితాల్లోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. రాంగ్ డాక్ట్రిన్స్, పాపము చేసినా సరే యేసుక్రీస్తులో మన మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి కాబట్టి మనము మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. మన ఎలాంటి పాపమైనా సరే మనం చేయొచ్చు. క్రైస్తవులకి ఏ శిక్షా విధి లేదు. క్రైస్తవుడు తన ఇష్టం వచ్చినట్టుగా, తన మనసుకు నచ్చినట్టుగా జీవించవచ్చు అని చెప్పేటటువంటి సంఘాలు బయలుదేరాయి, అటువంటి దుర్బోధలు బయలుదేరాయి. కాబట్టి నీ యొక్క హృదయం అనే కొండలోనికి కొన్నిసార్లు రాంగ్ డాక్ట్రిన్స్ అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు రాంగ్ ఇన్ఫ్లుయెన్స్, ఇతరుల యొక్క ప్రభావము కొన్నిసార్లు మన జీవితాల మీద పడుతుంది. ఇతరులు ఎవరైతే మరి చెడ్డ పనుల ద్వారా వర్ధిల్లుతున్నారు, అటువంటి వారిని మనం చూసినప్పుడు వారి యొక్క రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు రాంగ్ ఫ్రెండ్షిప్స్ మన జీవితాల్లోనికి వస్తూ ఉంటాయి, చెడ్డ స్నేహాలు. ఈ చెడ్డ స్నేహాల వల్ల మన హృదయం అనే కొండ, మన జీవితం అనే కొండ విషపూరితంగా మారిపోతుంది. రాంగ్ హ్యాబిట్స్, కొన్నిసార్లు మరి చెడ్డ అలవాట్ల ద్వారా మన జీవితం, మన ఆత్మీయ జీవితం అనేది విషపూరితంగా మారిపోతుంది. కాబట్టి ఈ రాత్రి ఈ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ పాయిజన్ అనేది ఒక్కసారిగా మనల్ని చంపదు. ఇట్ విల్ ఎంటర్ క్వైట్లీ బట్ ప్రొడ్యూస్ డెత్ స్లోలీ. ఇక్కడ కూడా వీరికి తెలియలేదు, అవి మంచి ఆకులే అనుకున్నారు. మరి ఆకులను తీసుకొచ్చి ఆ కొండలో వేశారు. ఆకుల్ని కోస్తున్నప్పుడు తెలియలేదు, ఆకుల్ని కొండలో వేస్తున్నప్పుడు తెలియలేదు, వంట చేస్తున్నప్పుడు తెలియలేదు, వంట చేసిన తర్వాత దించిన తర్వాత కూడా తెలియలేదు. కానీ ఎప్పుడైతే దాన్ని రుచి చూస్తారో అప్పుడు వారు ఆ కుండలో విషం ఉన్నదనే సంగతిని గ్రహించగలుగుతారు. కాబట్టి కొన్నిసార్లు కూడా కొన్ని విషయాలకు మనం బానిసలైపోయి, కొన్ని విషయాల యొక్క ప్రభావమునకు మనం లోనైపోయి చాలా నష్టం జరిగిన తర్వాత అప్పుడు మనం గ్రహించగలుగుతాం కుండలో విషం ఉందని. కాబట్టి మనం ప్రతిదినము కూడా దేవునికి ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ జీవితంలో మనకే తెలియకుండా ఎటువంటి విషం ఒకవేళ లోపలికి ప్రవేశిస్తుందేమో, అది ప్రారంభంలో మనకు తెలియదు, కానీ మరి అది రుచి చూసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి విషం ఒక్కసారిగా చంపదు, నెమ్మదిగా మనల్ని నాశనం చేస్తుంది. వీరు కనుగొనగలిగారు, యజమానుడా, దైవజనుడా, కుండలో విషం ఉందని వారు అరవగలిగారు. డెత్ ఇన్ ద పాట్, హిడెన్ డేంజర్. కాబట్టి మనం ఎప్పుడు కూడా వివేకము కలిగి ఉండాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని మనము ప్రతి దినము కూడా మనం కోరుకోవాలి. ఎందుకంటే మన యొక్క నేకెడ్ ఐస్ తోటి మనకు తెలియదు, అన్నీ కూడా మంచిగానే మనకు అనిపిస్తాయి. మనం తీసుకునే నిర్ణయాలు మంచిగా అనిపిస్తాయి, మనం చేసే పనులు మంచిగా అనిపిస్తాయి, మన క్రియలు మంచిగా అనిపిస్తాయి. కానీ మనకే తెలియకుండా లోపల విషం అనేది చేరుతుంది. కాబట్టి బివేర్ ఆఫ్ దిస్ పాయిజన్. ఈ విషము నుండి మనము జాగ్రత్తగా ఉండాలి. మూడవ మాట చూడండి, ద క్రై టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే ఈ కుండలో విషముందనే సంగతి, ఈ కూర విషముగా మారిందనే సంగతి శిష్యులు గ్రహించగలుగుతారు, ఇమ్మీడియట్లీ దే క్రైడ్ అవుట్. ఇమ్మీడియట్లీ, యజమానుడా, దైవజనుడా అంటూ మరి వారు కేకలు వేశారు. కొండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. దే డిడ్ నాట్ త్రో అవే ద పాట్, దే క్రైడ్ అవుట్ టు ఎలీషా. వారెంటనే ఆ రుచి చూసినప్పుడు, అందులో విషం ఉందని తెలుసుకున్నప్పుడు మరి ఆ పాత్రను తీసుకువెళ్ళి పారేయలేదు.
శిష్యులు చేసినటువంటి పని ఏంటంటే దైవజనుడిని పిలిచారు. దే క్రైడ్ అవుట్ టు ఎలీషా. కాబట్టి ఎప్పుడు కూడా మన విశ్వాస జీవితాల్లో ద ఫస్ట్ స్టెప్ టు హీలింగ్ ఈజ్ అడ్మిటింగ్ ద ప్రాబ్లం. సమస్యను మనము ఒప్పుకోవాలి. అడ్మిటింగ్ ద సిన్, అడ్మిటింగ్ ద కన్ఫెషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మనం పాపం చేసినప్పుడు, మనము తప్పు చేసినప్పుడు, మన ద్వారా పొరపాటు జరిగినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఆ కుండలో విషం ఉందన్న సంగతి వీరు గుర్తించిన వెంటనే దే క్రైడ్ అవుట్ టు ఎలీషా అండ్ దే అడ్మిటెడ్ దట్ దేర్ వాజ్ ఏ పాయిజన్ ఇన్ ద పాట్. ఆ కుండలో విషం ఉందన్న సంగతిని వారు యథార్థంగా ఒప్పుకున్నారు. దైవ సేవకుడిని పిలవగలిగారు. కాబట్టి ఈరోజు మన హృదయాల్లో కూడా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడైనా ఏదైనా ఒక బిటర్నెస్ ప్రవేశించినప్పుడు, ఒక చేదైనటువంటి అనుభవము మన హృదయంలో ఉన్నప్పుడు, లేదా అసూయ మన హృదయంలో ఉన్నప్పుడు, లేదా దేవుని పరిచర్య చేసే విషయంలో ఒకవేళ కాంప్రమైజ్ అనేటటువంటి విషయం మన హృదయంలో ఉంటే, సీక్రెట్ సిన్, రహస్యమైనటువంటి పాపము, ఇవన్నీ కూడా మన హృదయాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ సిన్, వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్. అయితే ఈరోజు చాలా మందిని కనుక మనం చూస్తే మెనీ టుడే హైడ్ స్పిరిచువల్ పాయిజన్. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని అంగీకరించడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేదైన అనుభవంలోంచి నువ్వు బయటపడాలి, నీ జీవితంలో ఉన్నటువంటి విషము నుండి, పాయిజన్ నుండి, హిడెన్ డేంజర్ నుంచి నువ్వు బయటపడాలి అంటే దేవుని ముందు మనము యాక్సెప్ట్ చేయాలి. వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్. డెలివరెన్స్ బిగిన్స్ విత్ కన్ఫెషన్. నీకు విడుదల ఎప్పుడు వస్తుందంటే నువ్వు కన్ఫెస్ చేసినప్పుడే. ఇప్పుడు శిష్యులు కన్ఫెస్ చేశారు. నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. మరి ప్రవక్త యొక్క శిష్యులు యోర్ధాను నదికి ఒడ్డుకు వెళ్ళి అక్కడ చెట్లను నరుకుతూ ఉన్నప్పుడు, మ్రాడులను, దూలములను నరుకుతూ ఉన్నప్పుడు, ఆ గొడ్డలు ఎప్పుడైతే మరి యోర్ధాన్ నదిలో పడిపోయిందో, ఇమీడియట్లీ దే క్రైడ్ అవుట్ అండ్ దే యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్. దైవజనుడా, ఇదిగో గొడ్డలి నీటిలో పడిపోయింది, ఇది ఎరువు తెచ్చింది, ఇట్ వాజ్ బారోడ్. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో కూడా డెలివరెన్స్, విడుదల మనము పొందుకోవాలి అంటే కన్ఫెషన్ తోనే విడుదల అనేది సాధ్యమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీరిక్కడ మరి వెంటనే దైవజనుడు ఆ కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. దాన్ని పాడేయలేదు గాని, దాన్ని అలాగే ఉంచారు గాని, ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి సత్యాన్ని వారు అంగీకరించారు. 4వ మాట, ద ఫ్లోర్ దట్ హీల్డ్. ఎప్పుడైతే మరి ఎలీషాకు ఈ శిష్యులు కేక వేసి ఈ విషయాన్ని చెప్పారో, అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ దగ్గర ఉన్నటువంటి వాటితోనే అద్భుతములు చేసేటటువంటి దేవుడు. నీ శక్తి కొంచెమై ఉండినను కూడా నీవు వాక్యమును గైకొని దేవుని నామమును నీవు ఎరిగి ఉన్నట్లయితే ఖచ్చితముగా నీ గృహములో ఉన్నటువంటి వాటితోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ యొద్ద అందుబాటులో ఉన్నటువంటి వాటితోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఎప్పుడు అద్భుతాన్ని ఆకాశము నుండి, ఆకాశము తెరచి అద్భుతం చేయడం కాదు గాని నీ దగ్గర ఉన్నటువంటి వాటితోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నిన్నటి దినాన మరి గొడ్డలి నీటిలో మునిగిపోయినప్పుడు ఆ చెట్టు యొక్క కొమ్మను మరి విరిచి నీటిలో వేసినప్పుడు గొడ్డలి తేలుతుంది. కాబట్టి నువ్వు ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఏదైనా నువ్వు పోగొట్టుకుంటే ఖచ్చితంగా నీ దేవుని ఎదుట మనము కన్ఫెస్ చేయగలిగితే దానిని తక్షణమే మనము పొందుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శ్రమల గుండా వెళుతున్నారు శిష్యులు. నిన్న వారు ఒక డ్వెల్లింగ్ ప్లేస్ నిర్మించుకోవడం కొరకు మరి ఆ దూలములు నరకడానికి వెళ్ళినప్పుడు దేవుని సేవకులే, దేవుని పరిచర్యలో ఉన్నట్టు వారే అయినప్పటికీ కూడా ప్రమాదం జరిగింది. ఇక్కడ కూడా దేవుని సేవకులే, ప్రవక్త యొక్క శిష్యులే
దేవుని సేవలో ఉన్నటువంటి వారే అయినప్పటికీ కూడా పొరపాటు జరిగింది, విషం కొండలోనికి రాగలిగింది. కాబట్టి కొన్నిసార్లు మనకే తెలియకుండా కొన్ని రకాలైనటువంటి విషాలు మన హృదయాల్లోనికి, మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన పరిచర్యలోనికి అవి ప్రవేశిస్తున్నప్పుడు దానికి సొల్యూషన్ ఈ రాత్రి మనం దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నాం. ఎప్పుడైతే వారు కేక వేయగలిగారో, దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అప్పుడు ఎలీషా మరి పిండి కొంత తెమ్మనెను. చూడండి, అసలు విషమైపోయినటువంటి ఆ కూరలో పిండి వేస్తే విషం పోవడం అండి. ఒక నార్మల్ ఫ్లోర్ మనం అందులో మరి వేసినప్పుడు ఆ పాయిజన్ అంతా కూడా మరి ఎలా పోగలిగింది? సేవకుడు ఆజ్ఞాపించాడు, బ్రింగ్ ఫ్లోర్. ఈ త్రూ ఇట్ ఇన్ టు ద పాట్ అండ్ ద స్టూ బికేమ్ సేఫ్. ఎప్పుడైతే ఆ పిండి కూరలో వేయబడిందో ఆ కుండలో ఉన్నటువంటి విషం అంతా కూడా పోగలిగింది. కాబట్టి ఇప్పుడు ఆ కుండలో ఉన్నటువంటి మరణము, ఆ కుండలో ఉన్నటువంటి విషముని ఏది తీయగలిగిందంటే మరి ఆ పిండి తీసివేయగలిగింది, తొలగించగలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి కుండలో వేసిన విషాన్ని, కుండలో ఉన్నటువంటి విషాన్ని, కుండలో ఉన్నటువంటి మరణాన్ని దైవజనుడి చేతుల ద్వారా వేయబడినటువంటి ఆ పిండి తొలగించగలిగితే మన హృదయాల్లో ఉన్నటువంటి విషాన్ని, మన ఆత్మీయ జీవితాల్లో మనకే తెలియకుండా లోనికి చేరినటువంటి ఆ స్పిరిచువల్ పాయిజన్ ని మనం ఎలా తొలగించగలుగుతాం? కూరలో అయితే పిండి వేయగలిగితే మరి ఆ పిండి మరణాన్ని తీసివేయగలిగింది. కాబట్టి ఈ పిండి దేనికి సాదృశ్యం అంటే ద ఫ్లోర్ రిప్రజెంట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే దేవుని వాక్యం అనేటటువంటి పిండిని, దేవుని వాక్యం అనేటటువంటి రొట్టెను, దేవుని వాక్యం అనేటటువంటి జీవాహారాన్ని మనము మన హృదయములోనికి పంపించినప్పుడు మన యొక్క స్పిరిచువల్ పాయిజన్స్ అన్ని కూడా తొలగించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జస్ట్ యాజ్ ఫ్లోర్ న్యూట్రలైజ్డ్ పాయిజన్, గాడ్స్ వర్డ్ న్యూట్రలైజెస్ స్పిరిచువల్ డెత్. కాబట్టి ఆత్మీయ జీవితంలో చేరినటువంటి విషయం, ఆత్మీయ జీవితంలో చేరినటువంటి ఆ మరణం, స్పిరిచువల్ డెత్ ఎలా తొలగించబడుతుంది, ఎలా తప్పించబడతాము దాని నుంచి అంటే గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యము. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ రిస్టోర్స్ వాట్ పాయిజన్ డిస్ట్రాయ్స్. ఆ విషయము మనకున్నటువంటి ఆత్మీయ గర్వం కావచ్చు, అసూయ కావచ్చు, జలసీ కావచ్చు, బిటర్నెస్ కావచ్చు, స్పిరిచువల్ ప్రైడ్ కావచ్చు, మరి దాని ద్వారా ఎంటర్ అయినటువంటి ఆ పాయిజన్ డిస్ట్రాయ్ ఇవ్వాలంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము మరి మనకు స్వస్థతను చేకూర్చేది, మన హృదయాల్లో ఉన్నటువంటి విషాన్ని తొలగించేదిగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విషము ఎంటర్ అయినప్పుడు కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది శరీరంలో. మనం చూడండి, మనకే తెలియకుండా ఏదైనా మరి ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా పాయిజనస్ ఫుడ్ ని మనకు తెలియకుండా మనం తిన్నప్పుడు కొంత లోపల కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది, కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఒక్కసారిగా మనుషులు చనిపోరు కానీ బట్ దేర్ వాజ్ సమ్ డ్యామేజ్. ఏదైతే ఆ పాయిజన్ మన శరీరంలో డిస్ట్రాయ్ చేస్తుందో, డ్యామేజ్ చేస్తుందో, దాన్ని ఏది రిస్టోర్ చేయగలుగుతుంది? పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యం కావచ్చు, పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ జీవితం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా రిస్టోర్ చేయబడతాయంటే బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ రిస్టోర్స్ వాట్ పాయిజన్ డిస్ట్రాయ్స్. అలాగే మనం చూడగలిగితే ఈ రిస్టోరేషన్ అనేది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడింది. మరి నిర్గమాకాండము 15వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు మనం చదవగలిగితే, నిర్గమాకాండము 15వ అధ్యాయము
23 నుంచి 25 వచనాలు. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువల్ల దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఎస్, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత వారు ఏలీమునకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. చూడండి, మరి ఇజ్రాయేలీయులు అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు వారు మారా అనేటటువంటి మరి ఆ నీళ్లు, చేదైనటువంటి నీళ్లు, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఎర్ర సముద్రం లాంటి మరి అతిపెద్ద సమస్య నుండి దేవుడు విడిపించిన తర్వాత వారు ముందుకు సాగిపోతున్నారు అరణ్యంలో. అయితే వారు షూరు అనేటటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వారికి నీళ్లే లేవు. అంతలో వారు మారాకు చేరిరి. అయితే ఆ మారా అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు ఎలాంటివంటే అవి బహు చేదైనవి. కాబట్టి వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో మనకే తెలియకుండా చేరినటువంటి ఆ చేదైన అనుభవాలు, ఆ మారా నుంచి మనము మరి మధురముగా మార్చబడాలి అంటే ఎలా అయితే ఇక్కడ మరి ఆ చెట్టును మరి ఆ యొక్క ఆ బావిలో వేసినప్పుడు, ఆ నీళ్లలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురముగా మారాయి. అలాగే నిన్నటి దినాన మరి ఆ గొడ్డలి మునిగిపోయినప్పుడు ఆ చెట్టును మరి ఆ నీళ్లలో వేసినప్పుడు, చెట్టు యొక్క కొమ్మను నీళ్లలో వేసినప్పుడు ఆ మునిగిపోయినటువంటి ఆ గొడ్డలి తేలగలిగింది. ఇక్కడ ఎలీషా శిష్యులు మరి కూరలో మరి కుండలో విషం ఉన్నప్పుడు మరి కొంత పిండి తీసుకువచ్చి ఆ పిండిని ఆ కుండలో వేయగలిగితే ఆ విషం అంతా కూడా పోయింది. కాబట్టి అనేక సందర్భాల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, రిస్టోరేషన్ దేవుడు చేస్తున్నాడు. పాడైపోయిన వాటిని దేవుడు కడుతున్నాడు. మారాను మధురంగా మారుస్తున్నాడు. చేదైన వాటిని మధురంగా మారుస్తున్నాడు. తినలేని వాటిని తినగలిగేలా, పనికిరాని వాటిని పనికొచ్చేలాగా దేవుడు మారుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే మరి యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం, కానా వివాహంలో అక్కడ ద్రాక్షారసం అయిపోతుంది. ద్రాక్షారసం అయిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు మరి నీటిని ఆయన ద్రాక్షారసముగా మారుస్తాడు. జీసస్ ట్రాన్స్ఫార్మ్స్ ద ఆర్డినరీ వైన్ ఇంటూ ఎక్స్ట్రాడినరీ. ఆ విందులో ఉన్న వాళ్ళంతా అనుకుంటారు, ఇదేంటి ప్రతి చోట ముందు మంచి ద్రాక్షారసాన్ని ఇచ్చి చివరిలో జబ్బు ద్రాక్షారసాన్ని ఇస్తారు, కానీ ఇక్కడైతే మరి ఇంకా మంచి ద్రాక్షారసాన్ని వీరు ఇవ్వగలుగుతున్నారు. అలాగే చూడండి, ఎన్నో సందర్భాల్లో మనము ప్రమాదాల గుండా వెళుతున్నప్పుడు, ఇలాంటి భయంకరమైనటువంటి శోధనల గుండా వెళుతున్నప్పుడు దేవుడు తన సహాయాన్ని మరి భక్తులకు అందించాడు. సమయోచితమైనటువంటి సహాయాన్ని దేవుడు చేశాడు. ప్రతి సందర్భాల్లో తన సేవకులను, తన పిల్లలను, తన యందు విశ్వాసం ఉంచిన వారిని, నమ్మకం ఉంచిన వారిని దేవుడు అన్నడు విడిచిపెట్టలేదు. మరి అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒక విష సర్పము పౌలు గారిని మరి కరిచినప్పుడు పౌలు గారు ఆ సర్పాన్ని విదిలించేస్తారు మంటల్లో. వాళ్ళంతా కూడా చలిమంట కాసుకుంటున్నప్పుడు అందరూ అనుకుంటారు, ఇప్పుడు ఇతను చనిపోతాడు, ఈ దేవత మరి ఇతనికి శిక్ష విధించింది,
అని చెప్పి అనుకున్నప్పుడు మరి పౌలు గారు ఆ సర్పాన్ని మంటల్లో విదిలించేస్తారు. ఎటువంటి విషము కూడా ఆయనకి ఎటువంటివి మరి హాని కూడా చేయలేదు. అక్కడ పాయిజన్ డిడ్ నాట్ ప్రొవైడ్. కాబట్టి ఈ అనేక సందర్భాలలో మనం చూసినటువంటి ఈ అన్ని వృత్తాంతాల్లో కూడా విషమైనది మనకు తెలియకుండా మనలోనికి వస్తుంది. అక్కడ చలిమంట కాల్చుకుంటూ ఉంటే, కట్టెలు వేస్తూ ఉంటే, అందులో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వైపర్, ఒక విష సర్పం మరి పౌలు గారి చేతిని కరిచి పట్టుకుంటుంది. కొండలో విషము కానివ్వండి, మారా నీరు కానివ్వండి, పడిపోయిన గొడ్డలి కానివ్వండి, మరి కరిచినటువంటి విష సర్పం కానివ్వండి, వీటన్నిటిలో మనం ఎక్కడ చూసినా సరే వీరి యొక్క మిస్టేక్ ఎక్కడ కనబడదు. శిష్యులు చేసింది గాని, ప్రవక్తల శిష్యులు మరి ఎక్కడ కూడా వారు ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకముగా వారు తప్పు చేసినట్లు మనకు కనబడదు. అయినప్పటికీ కూడా ద పాయిజన్ ఎంటర్స్, కూరలోకి విషము ప్రవేశించగలిగింది, నీళ్లలోనికి విషము ప్రవేశించగలిగింది, గొడ్డలి నీటిలో మునిగిపోగలిగింది, విష సర్పము పౌలు గారిని కరవగలిగింది. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ యాడింగ్ సంథింగ్ ఇన్ టు యువర్ పార్ట్. నీ హృదయంలోనికి, నీ యొక్క జీవితంలోనికి ఏది వస్తుందనే విషయంలో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుడు గొప్పవాడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు సమయోచితమైనటువంటి సహాయాన్ని ఖచ్చితముగా ఆయన చేస్తాడు. తన శిష్యులను, తన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు వాక్యమును గైకొని నా నామమును నీవు ఎరుగననలేదు. కాబట్టి ఈ రాత్రి ఈ ప్యాసేజ్ చదువుతున్నటువంటి మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ద మేజర్ లెసన్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్ ఈస్ బీ కేర్ఫుల్ వాట్ యు యాడ్ టు యువర్ పార్ట్. కొన్నిసార్లు నీ జీవితంలోనికి వచ్చే ప్రతిదీ కూడా నీకు క్షేమమైనది కాదు. ప్రతిదీ కూడా మంచిగా ఒకవేళ నీకు కనిపించొచ్చేమో గాని వాటి విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితం అనేటటువంటి పాత్రలో నువ్వేం కలుపుతున్నావో తస్మాత్ జాగ్రత్త. అది చూడడానికి మంచిగానే ఉంటది, కానీ నీకే తెలియకుండా విషము నీ హృదయంలోనికి, నీ ఆత్మీయ జీవితంలోనికి వచ్చినప్పుడు అది నిన్ను పాడు చేస్తుంది. సో బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ యాడింగ్ టు యువర్ పార్ట్. రెండవ మాట, రికగ్నైజ్ ద పాయిజన్ ఎర్లీ. వారు వెంటనే గుర్తించారు, భోజనాలు అయిపోయిన తర్వాత చెప్పలేదు. ద సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ రికగ్నైజ్డ్ సంథింగ్ వాజ్ రాంగ్. యజమానుడా, దైవజనుడా, ఏదో తేడా జరిగింది. సంథింగ్ వాజ్ రాంగ్. కొండలో విషం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ వారు ఐడెంటిఫై చేయగలిగారు, రికగ్నైజ్ చేయగలిగారు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో మనకే తెలియకుండా లోపలికి ప్రవేశించినటువంటి ఆ విషయం ఏది అన్నది మనము ఎర్లీగా రికగ్నైజ్ చేయగలిగితే దేవుని యొక్క గొప్ప సహాయాన్ని మనం పొందుకోగలుగుతాం. చూడండి, మెడికల్ టెర్మినాలజీలో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు డాక్టర్స్ చెప్పేటటువంటి మొదటి మాట ఏంటంటే, మీరు కొంచెం ముందుగా తీసుకొచ్చి ఉంటే బ్రతికుండేవాడు, కొంచెం ముందుగా మీరు డిటెక్ట్ చేసి ఉంటే, క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే మీరు రికగ్నైజ్ చేసి ఉంటే మేము బ్రతికించి ఉండేవాళ్ళం. ఈ శిష్యులు చేసింది ఏంటంటే, దే రికగ్నైజ్డ్ ద పాయిజన్ ఎర్లీ. As soon as they tried to taste it, they immediately identified and they cried out to the pastor. కాబట్టి ఆలస్యం కొన్నిసార్లు మనలో డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. మన ఆత్మీయ జీవితం పూర్తిగా పాడైపోయిన తర్వాత, మన స్పిరిచువల్ లైఫ్ కంప్లీట్ గా స్పాయిల్ అయిపోయిన తర్వాత, అప్పుడు మనం గుర్తించినా కూడా ఆలస్యం అయిపోతుంది. కాబట్టి రికగ్నైజ్ ద పాయిజన్ ఎర్లీ.
మూడవ సత్యాన్ని మనం చూస్తే, ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ హీలింగ్. ఫ్లోర్ సాల్వ్డ్ ద ప్రాబ్లం, బట్ టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ క్లెన్సెస్. ఎప్పుడైతే సమస్యను నీవు అర్థం చేసుకోగలిగావో, నీలో ఉన్నటువంటి సమస్య ఏంటన్నది, నీలో ఉన్నటువంటి విషయం ఏంటన్నది, నీలో ఉన్నటువంటి చేదేంటన్నది నువ్వు ఎప్పుడైతే గుర్తించగలిగావో, ఇప్పుడు మెడిసిన్ తీసుకోవాలి. దానికి సొల్యూషన్ వర్డ్ ఆఫ్ గాడ్. సేవకుడి దగ్గరికి, దైవజనుడి దగ్గరికి వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అరిచి చెప్పినప్పుడు ఇప్పుడు దైవజనుడు వారికి మెడిసిన్ ఇస్తున్నాడు. కొంచెం పిండి తీసుకుని వచ్చి ఆ కుండలో వేయమన్నాడు. ఇదేంటి దైవజనుడా, కూరంతా విషం అయిపోయి ఉంటే ఇప్పుడు పిండి వేస్తే ఈ కూరలో ఉన్నటువంటి విషం ఎలా పోద్ది? విధేయత చూపించి ఉండకపోతే మరి ఆ కూర అంతా కూడా అలా విషముగానే ఉండి ఉండేది. శిష్యులు విధేయత చూపించగలిగారు, విశ్వాసం ఉంచగలిగారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు వాక్యమును గైకొంటే. జీవాహారమైనటువంటి దేవుని వాక్యమును, నీ హృదయములో ఉన్నటువంటి విషమును తొలగించడానికి, తీసివేయడానికి, మారాలంటి నీ జీవితాన్ని మధురముగా మార్చడానికి దేవుని వాక్యమును నీవు గైకొనగలిగితే ఖచ్చితంగా దేవుడు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాడు, దానిని ఎవ్వడును కూడా వేయనేరడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ హీలింగ్. దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నటువంటి రాంగ్ థింకింగ్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియదు, మన ఆలోచనలు సరైనవి అనుకుంటాం, మన ఆలోచనలన్నీ కూడా కరెక్ట్ గానే ఉన్నాయనుకుంటాం, కానీ మనము రాంగ్ థింకింగ్ లో వెళ్ళిపోతూ ఉంటాం. ఈ శిష్యుడు ఏమనుకున్నాడు? వెర్రి ద్రాక్ష ఆకులను కూడా గుణమెరుగక మంచివనుకున్నాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము నీ హృదయములోనికి ప్రవేశించగలుగుతుందో, కొండలో ఉన్న విషాన్ని పిండి తీసివేసినట్లుగా దేవుని వాక్యము నీ హృదయములో ఉన్నటువంటి చెడ్డ తలంపులు అనేటటువంటి వాటిని దేవుని వాక్యము తొలగిస్తుంది. రాంగ్ థింకింగ్, రాంగ్ ఎమోషన్స్, చెడ్డ తలంపులు, చెడ్డ భావాలు, చెడ్డ కోరికలు మన హృదయంలో ఉన్నప్పుడు అవి మన ఆత్మీయ జీవితమునకు విషముగా మారతాయి. కాబట్టి దేవుని వాక్యం అనే జీవాహారము, దేవుని వాక్యం అనే రొట్టె, దేవుని వాక్యం అనే పిండి మన హృదయాల్లోనికి వెళ్ళినప్పుడు మరి ఆ రాంగ్ థింకింగ్ అనే విషయాన్ని దేవుని వాక్యం తొలగిస్తుంది. రాంగ్ ఎమోషన్స్ అనే విషయాన్ని దేవుని వాక్యం తొలగిస్తుంది. రాంగ్ డైరెక్షన్, కొన్నిసార్లు మనము మనకే తెలియకుండా రాంగ్ డైరెక్షన్స్ లో వెళ్తా ఉంటాం. మనం వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తా ఉంటాం, వెళ్ళకూడని మార్గాల్లో వెళ్తా ఉంటాం, చెయ్యకూడని పనులు చేస్తా ఉంటాం. కాబట్టి ఈ విషము అనేది కొండలోనికి ఎలా అయితే ప్రవేశించగలిగిందో మన ఆత్మీయ జీవితాల్లోనికి కూడా ప్రవేశిస్తుంది. ఈ యొక్క పాఠము నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి సత్యములు, బీ కేర్ఫుల్ వాట్ ఆర్ యు యాడింగ్ టు యువర్ పార్ట్. నీ కొండలో నువ్వు ఏమి వేస్తున్నావు, నీ ఆత్మీయ జీవితం అనే కొండలో నువ్వు ఏమి వేస్తున్నావో దాని విషయంలో జాగ్రత్తగా ఉండు. నరుడా, నీవు ఏమి విత్తుదువో దాన్నే కోస్తావు. కాబట్టి మనము విత్తేటటువంటి సమయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. రెండవది, ఒకవేళ నీ తప్పు నువ్వు గ్రహించినప్పుడు నువ్వు వెంటనే రికగ్నైజ్ ద పాయిజన్ ఎర్లీ. తొందరగానే దాన్ని నువ్వు అంగీకరించాలి. మూడవది, దానికి మెడిసిన్ ఏంటి, దానికి హీలింగ్ ఏంటి? ఆ మధురంగా మారాలి అంటే మరి ఆ చెట్టును నరికి మరి ఆ నీళ్లలో వేసినప్పుడు ఆ చేదైనటువంటి నీళ్లు ఎలా అయితే మధురముగా మారగలిగాయో, దేవుని వాక్యం అనేటటువంటి చెట్టుని నీ హృదయంలో వేయాలి. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనందరము కూడా మన కుటుంబాల్లో కొన్నిసార్లు టాక్సిక్ వర్డ్స్ క్రియేట్ డెత్. విషపూరితమైనటువంటి మాటలు, విషపూరితమైనటువంటి ఆలోచనలు, విషపూరితమైనటువంటి పనులు
దీస్ ఆర్ వెరీ టాక్సిక్. ఇవన్నీ కూడా మరణానికి కారణమవుతాయి. అవి ఫిజికల్ డెత్ కాకపోవచ్చు, కానీ ఆత్మీయమైనటువంటి మరణానికి కారణమవుతాయి. కొన్నిసార్లు నీ నోటి నుంచి వచ్చేటటువంటి ఆ టాక్సిక్ వర్డ్స్ ఇతరుల యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తాయి. వారు స్పిరిచువల్ గా డౌన్ అవడానికి, వారు స్పిరిచువల్ గా చనిపోవడానికి నీ తలంపులు, నీ క్రియలు, నీ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు కారణమవుతాయి. టాక్సిక్ వర్డ్స్ క్రియేట్ డెత్. కాబట్టి ఇతరుల ద్వారా నీలోనికి ప్రవేశించేటటువంటి ఆ టాక్సిక్ వర్డ్స్ విషయంలో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అలాంటి వాటి నుంచి నువ్వు రక్షించబడాలి, నువ్వు స్వస్థత పొందుకోవాలి, నీవు మరణము నుంచి బయటపడాలి అంటే గాడ్స్ వర్డ్ క్రియేట్స్ లైఫ్. దేవుని యొక్క వాక్యము జీవాన్ని నింపుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి కుటుంబాల్లో మనం ఏది వింటున్నామో, మనం ఏది చూస్తున్నామో, మనం ఏది చేస్తున్నామో, మనం దేన్ని స్వీకరిస్తున్నామో అనే విషయాల్లో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వెర్రి ద్రాక్ష ఆకులు నీ జీవితంలోనికి ప్రవేశిస్తున్నాయేమో, బీ కేర్ఫుల్. గుణమెరుగక శిష్యులైన వారే, మంచివారే, నువ్వు నీకు నమ్మకమైన వారే, కాబట్టి వీరి ద్వారా నేను వినేది, వీరి ద్వారా నేను చూసేది, వీరి ద్వారా నేను చేసేది అన్ని మంచివే అనుకుంటున్నావేమో. ఒకవేళ బీ కేర్ఫుల్. శిష్యులే కోసుకొచ్చారు. ఆ వెర్రి ద్రాక్ష ఆకులు విషముగా మారిపోయింది కొండంతా. అది తిని అనేకులు అక్కడ మరణించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఆ మరణం నుంచి దేవుడు తప్పించాడు. దేవుని వాక్యమునకు సాదృశ్యమైనటువంటి ఆ పిండి కుండలో వేయగానే మరి ఆ కుండలో ఉన్నటువంటి విషమంతా కూడా తొలగిపోయింది. ద ఫ్లోర్ రిమూవ్స్ ఆల్ ద పాయిజన్ ఫ్రమ్ ద పాట్. లైక్వైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద టాక్సిక్ థింగ్స్ ఫ్రమ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నుంచి ఉన్నటువంటి ఆ టాక్సిక్ థింగ్స్ అన్ని కూడా, అనగా నీ ఆత్మీయ జీవితానికి హాని కలిగించేటటువంటి సమస్తమును కూడా దేవుని వాక్యము తీసివేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కుటుంబాల్లో టాక్సిక్ వర్డ్స్, మందిరాల్లో టాక్సిక్ ప్రీచింగ్స్. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాం? మన జీవితానికి దేవుని వాక్యము మేలు చేస్తుందని వెళ్తాం. కానీ ఆ దేవుని వాక్యాన్ని కూడా వక్రీకరించి బోధించేటటువంటి మందిరాలు ఈ రోజుల్లో ఎన్నో ఉన్నాయి. ఫాల్స్ టీచింగ్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ పాయిజన్ టు యువర్ స్పిరిచువల్ లైఫ్. అయితే నీ యొక్క ఆత్మీయ జీవితము మరలా రిస్టోర్ చేయబడాలంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ రిస్టోర్స్ యువర్ లైఫ్. ద ట్రూత్ విల్ రిస్టోర్ యువర్ లైఫ్. కాబట్టి కుటుంబాల్లో ఈ విషపు మాటలు ఎలా అయితే మరణానికి దారితీస్తాయి, ఆత్మీయమైనటువంటి మరణానికి దారితీస్తాయో, మందిరాల్లో చెప్పేటటువంటి ఫాల్స్ ప్రీచింగ్స్, రాంగ్ డాక్ట్రిన్స్ అనేవి ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తాయి. అలాగే వ్యక్తిగత జీవితాల్లో ఒకవేళ ఏదైనా రహస్యమైనటువంటి పాపాలు మనం చేస్తూ ఉంటే, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ హిడెన్ సిన్, ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ పీస్. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు రహస్యంగా ఎవరికి తెలియకుండా, కనబడకుండా, ఎవరు చూడట్లేదు అనుకుంటూ చేసేటటువంటి ఆ రహస్యమైనటువంటి పాపాలు కూడా కొండలో విషం లాంటివే. బీ కేర్ఫుల్. నువ్వు వినే మాటలు, అలాగే నువ్వు తీసుకునేటటువంటి ఆ వాక్యం, అలాగే మరి నువ్వు చేసేటటువంటి క్రియలు, వీటన్నిటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండగలిగితే, ఒకవేళ మనము తెలియక పాపం చేసినా కూడా వెన్ వి రిపెంట్, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో దాన్ని అంగీకరించగలుగుతామో, శిష్యులు అంగీకరించారు ప్రతి చోట కూడా. ఇదిగో ఈ నీళ్లలో విషం ఉంది, ఈ కుండలో విషం ఉంది, గొడ్డలి పడిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది, ప్రతి చోట కూడా వారు అంగీకరించారు. సో రిపెంటెన్స్ రిస్టోర్స్ జాయ్. నువ్వు పోగొట్టుకున్నటువంటి మనశ్శాంతిని మరలా పొందుకోవాలి. ఆ చేదైన మారాలంటూ అనుభవంలోంచి నీ జీవితము, నీ ఆత్మీయ జీవితము మధురముగా మార్చబడాలి అంటే రిపెంటెన్స్ ఈస్ ద ఓన్లీ వే. దేవుని సన్నిధిలో మనము ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, ఏ రహస్య పాపము ద్వారా అయితే మనము
సమాధానాన్ని పోగొట్టుకున్నాము, శాంతిని పోగొట్టుకున్నాము. అది మరలా రిస్టోర్ చేయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా, నాకే తెలియకుండా నా జీవితంలో కొన్నిసార్లు ఎలా అయితే శిష్యులకు తెలియకుండా ఆ కొండలోకి నాయనా మరి వెర్రి ద్రాక్ష ఆకులు చేరగలిగాయో, తద్వారా ఆ కొండలో ఉన్నటువంటి ఆ వంట అంతా కూడా విషముగా మారిపోగలిగిందో, ఈ రాత్రి నా జీవితంలో కూడా నా తప్పులు నేను తెలుసుకోలేను, నేను చేస్తున్నటువంటి పాపాలు దేవా నాకు తెలియవయ్యా. నాలో ఒకవేళ ఆత్మీయమైనటువంటి గర్వం ఉందేమో, నాలో తండ్రి నీకు వ్యతిరేకమైనటువంటి విషయాలు ఉన్నాయేమో, చేదైన ఆకులు ప్రభువా నా ఆత్మీయ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సేవా జీవితంలో నీకు విరోధమైన ప్రతి దాన్ని కూడా, నా ఆత్మీయ జీవితాన్ని చంపివేసేటటువంటి ఆ విషయాన్ని అంతటినీ కూడా నీ వాక్యము ద్వారా తీసివేయమని మనము దేవుడికి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప దేవుడు. ఇఫ్ దెర్ ఈస్ డెత్ ఇన్ యువర్ పార్ట్, ఈ ఆత్మీయమైన కొండలో ఒకవేళ విషం ఉంటే, మరణం ఉంటే, బిట్టర్నెస్ ఉంటే, భయం అనేటటువంటి విషయం ఒకవేళ నీలో నిండి ఉంటే, వ్యసనం అనేటటువంటి అలవాట్లు, చెడ్డ అలవాట్లు, ఎడిక్షన్స్ అనేటటువంటి విషయం ఒకవేళ నీ జీవితంలో ఉంటే, కాంప్రమైజ్, పర్వాలేదులే, ఏం కాదులే అనేటటువంటి నిర్లక్ష్యం ఒకవేళ ఒక పాయిజన్ గా నీ జీవితంలో అది చేరుంటే, క్రై అవుట్ టుడే. శిష్యులు కేక వేయగలిగారు, దైవజనుడా, కొండలో విషం ఉందయ్యా. దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూసాం, మారా లాంటి పరిస్థితులు వారి జీవితాల్లోనికి వచ్చిన ప్రతిసారి శిష్యులు కేక వేసినప్పుడు, దైవజనుడు తక్షణమే వచ్చినప్పుడు అక్కడ మారా మధురముగా మారగలిగింది. కానా విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు శిష్యులు కేక వేయగలిగారు. పరిచారకులు ఇదిగో ద్రాక్షారసం అయిపోయిందని చెప్పి వారు కన్ఫెస్ చేయగలిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం కానా పెండ్లి విందులో నీటిని ఆయన ద్రాక్షారసంగా మార్చగలిగాడు. ఈ రాత్రి నీ జీవితాల్లో, నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఏ చేదైన విషయమైనా సరే, దేవుని సన్నిధిలో మనము రిపెంటెన్స్, పశ్చాత్తాపపడి మనము కన్ఫెస్ చేయగలిగితే, ఒప్పుకోగలిగితే, ఖచ్చితముగా దేవుని వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది. మారాలాంటి చేదైనటువంటి అనుభవాల్లోంచి మనల్ని మధురంగా మార్చగలుగుతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, నీ వాక్యమును మా హృదయాల్లో ప్రవేశింప చేయి తండ్రి. నీ వాక్యమును అంగీకరించి, నీ వాక్యమును గైకొని, నీ వాక్యము చొప్పున జరిగించేటటువంటి హృదయాలు, లోబడేటటువంటి హృదయాలు మాకు దయచేయండి ప్రభువా. కొండలో విషం ఉన్నదని శిష్యులు కేక వేసినప్పుడు, దేవా, ప్రవక్త మరి పిండి తీసుకురమ్మని ఆ పిండిని కుండలో వేసినప్పుడు కొండలో ఉన్నటువంటి విషమంతా కూడా తొలగిపోయింది. వారు కడుపారా తినగలిగారయ్యా. పనికి రాకుండా పారవేయవలసినటువంటి పరిస్థితిలో నుంచి దాన్ని పారవేయకుండా మరలా పనికొచ్చేలాగా ఆ పిండి మార్చగలిగింది. నీ వాక్యం అనే పిండి ప్రభువా మా హృదయాల్లోనికి వెళ్ళినప్పుడు పనికిరాని పాత్రలుగా ఉండాల్సినటువంటి మమ్మల్ని పనికొచ్చేటటువంటి పాత్రలుగా నీ వాక్యం మారుస్తుంది. నీ వాక్యము దోషములను కడుగుతుంది. నీ వాక్యము పాపములను కడుగుతుంది. హిస్సోపు వలె ఈ రాత్రి మా పాపములను, మా దోషములను, మా అపరాధములను మీరు కడుగుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ క్లెన్సింగ్ అస్. యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని విమోచిస్తుంది. నీ పాపము నీ యొక్క రక్తము ప్రభువా
పరిశుద్ధ శిలువలో, కల్వరి శిలువలో నీవు కార్చినటువంటి యువర్ ప్రీషియస్ బ్లడ్, నీ పరిశుద్ధ రక్తము మమ్మల్ని కడుగుతోంది తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా స్పిరిచువల్ లైఫ్లో, మా ఆత్మీయ జీవితంలో ఎటువంటి విషము కూడా మాలో ప్రవేశించకుండా నీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభు. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ పాయిజన్ ఇన్ అవర్ హార్ట్స్ మై లార్డ్, ప్లీజ్ రిమూవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన పాయిజన్ ని కూడా రిమూవ్ ఇట్ మై లార్డ్, రిమూవ్ ఇట్ మై లార్డ్, రిమూవ్ ఇట్ మై లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బిటర్నెస్ ఇన్ అవర్ హోమ్స్, మా గృహాల్లో చేదేనిది, నీకు ఇష్టం లేనిది, నీకు అంగీకారము కానిది, నీకు విరోధమైనది మా గృహాల్లో ఉంటే రిమూవ్ ఇట్ మై లార్డ్, రిమూవ్ ఇట్ నౌ ఇట్ సెల్ఫ్, రిమూవ్ నౌ ఇట్ సెల్ఫ్ మై లార్డ్. ఇప్పుడే దాన్ని తీసివేయండి తండ్రి, ఇప్పుడే దాన్ని తీసివేయండి, ఇప్పుడే దాన్ని తీసివేయండి. మీ పరిశుద్ధమైనటువంటి రక్తంతో ప్రోక్షించి మాలో మీకు విరోధమైన ప్రతి చేదును, ప్రతి విషమును కూడా కడిగి తీసివేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లెట్ యువర్ వర్డ్ క్లెన్సస్. నీ వాక్యము మమ్మల్ని ఉదక స్నానము చేయించనివ్వండి. నీ వాక్యముతో మాకు ఉదక స్నానము చేయించండి ప్రభు. నీ వాక్యముతో మాకు నీ వాక్యమనే ఉదకముతో మమ్మను శుద్ధీకరించండి తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొండలోని విషము శిష్యుల ప్రాణాలు తీసి ఉండేది, అనేకుల మరణమునకు కారణమయ్యేది. బట్ దే రియలైజ్డ్ ఇమీడియట్లీ అండ్ దే క్రైడ్ అవుట్ టు ద ప్రాఫెట్. వారు అరవగలిగారు, ప్రవక్త దగ్గరికి వెళ్ళగలిగారు, ప్రవక్త ఆజ్ఞాపించిన దాన్ని నైనా విధేయతతో చెయ్యగలిగారు. ఈ రాత్రి మీ వాక్యమును మేము గైకొని దాని చొప్పున చేసేటటువంటి కృప మాకు దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. లెట్ దేర్ బి నో డెత్ ఇన్ అవర్ పార్ట్, లెట్ దేర్ బి నో డెత్ ఇన్ అవర్ పార్ట్, బట్ లైఫ్, పీస్ అండ్ రిస్టోరేషన్ మై లార్డ్. మా కుండలో ఏ మరణము లేకుండా, మా ఆత్మీయ జీవితం అనే కుండలో ఏ చేదు లేకుండా, నా వ్యక్తిగత జీవితము, నా భక్తి కలిగిన జీవితము, నా పరిచర్య జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో, నా వైవాహిక జీవితంలో అనే కొండలో ఈ రాత్రి ఏ విషము చేరినా, ఏ మరణము చేరినా నీ వాక్యము ద్వారా దాన్ని స్వస్థపరచండి. నీ వాక్యము ద్వారా ఆ మరణాన్ని, ఆ డెత్ ని, ఆ పాయిజన్, ఆ విషాన్ని తీసివేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లెట్ దేర్ బి నో డెత్ ఇన్ అవర్ పార్ట్, లెట్ దేర్ బి నో డెత్ ఇన్ అవర్ స్పిరిచువల్ పార్ట్ మై లార్డ్. మా ఆత్మీయ కుండలో ఏ మరణము ఉండకుండునుగాక, ఏ చేదు ఉండకుండునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ సమృద్ధి జీవాన్ని, మీ శాంతిని, మీ సమాధానాన్ని ఈ రాత్రి మాకు దయచేయండి ప్రభువా. మాకే తెలియకుండా మాలో ప్రవేశిస్తున్నటువంటి విషయాలు మా ఆత్మీయ మరణానికి కారణమవుతాయి. ఆ మరణము మాకు రాకుండానట్లు, ఆ మారా లాంటి నీళ్లను త్రాగి మేము చనిపోకుండానట్లు మా బ్రతుకులను మధురంగా మార్చండి ప్రభువా. నీ పరిశుద్ధ రక్తము ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ కల్వరి రక్తము ద్వారా మాలో ఉన్న నీకు చేదైన ప్రతి అనుభవాన్ని దూరపరచండి, దూరపరచండి యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీలో నాకెంతో ఆనందము, నీలో నాకెంతో పరవశము, నీలో నాకెంతో ఆనందము, నీలో
నాకెంతో పరవశము, నీలో నాకు కొండంత ధైర్యము, నీలో నాకు కొండంత ధైర్యము, చేతులెత్తి ప్రార్థించగా నన్ను దీవించువాడా, స్వరమెత్తి పిలువగా సమాధానమిచ్చేవాడా, స్వరమెత్తి పిలువగా సమాధానమిచ్చేవాడా, నీలో నాకెంతో ఆనందము, నీలో నాకెంతో పరవశము, నీలో నాకెంతో ఆనందము, నీలో నాకెంతో పరవశము, నీలో నాకు కొండంత ధైర్యము, నీలో నాకు కొండంత ధైర్యము, చేతులెత్తి ప్రార్థించగా నన్ను దీవించు వాడా, స్వరమెత్తి పిలువగా సమాధానమిచ్చేవాడా, స్వరమెత్తి పిలువగా సమాధానమిచ్చేవాడా. అవును ప్రభువా, మా స్వరమెత్తి ఈరోజు నీకు మొర పెడుతున్నామయ్యా. మాలో చేదైన దాన్ని, మా ఆత్మీయ జీవితాల్లో చేదైన విషయాన్ని, నీకు విరోధమైన దాన్ని, నీకు వ్యతిరేకమైన దాన్ని నా వ్యక్తిగత జీవితంలో కానీ, నా ఉద్యోగ జీవితంలో కానీ, నా వైవాహిక జీవితంలో కానీ, నా సేవా జీవితంలో, నా పరిచర్య జీవితంలో, నా కుటుంబంలో, నా ఆత్మీయ జీవితంలో, నా హృదయంలో నుంచి సంపూర్తిగా మీరు తీసివేసినందుకు, సంపూర్తిగా ఉదక స్నానము చేయించినందుకు, సంపూర్తిగా మీ రక్తముతో నన్ను క్లెన్స్ చేసినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మరణాలని మేము క్షమించిన ప్రకారము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, మా ఆత్మీయ జీవితాల్లో ఉన్న చేదైన విషము తొలగించుటకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.